మన మన పెద్దలంతా కూడా ప్రకృతిని కనిపించేదంతా జగత్తంతా మిథ్యా మాయ అని చెప్తూ ఉంటారు. ప్రకృతే తీసుకుందాం. మనిషి అంతా మేధావి అని పొంగిపోతూ ఉన్నాడు, ఏదో సాధిస్తున్నా అనుకుంటున్నాడు. ఇప్పటికీ ఏదో అంతు చిక్కని రహస్యం కొన్ని యుగాలుగా వెంటాడుతుంది. అటువంటి ఈ మేధస్సు గొప్పదా? దీని ద్వారా మనం చూస్తున్న ప్రకృతి గొప్పదా? ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నమ్మ. అంటే మన బుద్ధి గొప్పదా? ఎందుకు? ఈ బుద్ధితోటే ప్రకృతిలో ఉండేటటువంటి అన్నిటినీ మనం వాడుకుంటున్నాం, విచ్ఛిన్నం చేస్తున్నాం, డిస్టర్బ్ చేస్తున్నాం. అంటే ప్రకృతిని కూడా శాసించే దానికి వెళ్తున్నాం. అంటే ఈ బుద్ధి గొప్పదా లేకపోతే ఆ ప్రకృతి గొప్పదా? ఈ బుద్ధి అనేటటువంటిది ఆ ప్రకృతి వల్ల మాత్రమే పనిచేస్తుంది. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందామమ్మా. ఇప్పుడు చాలామంది నా బుద్ధి చెప్పిందే నేను నమ్ముతాను తప్ప ఇతరమైనవి నేను నమ్మను, నాకు కన్విన్సింగ్గా ఉంటేనే నేను నమ్ముతాను అంటారు. మేము నాస్తికులం అండి, మాకు ఏదైనా సరే ఒక ఎవిడెన్స్ తోటి కావాలి, ఎవిడెన్స్ ఉంటేనే మేము ఫాలో అవుతాము అని చెప్తారు. ఎవిడెన్స్ లేని పనులు మేము చెయ్యము అంటారు. ఇప్పుడు వాడికి నిద్ర ఎందుకు వస్తుంది అనేది ఎవిడెన్షియల్ ప్రూఫ్ వాడి దగ్గర ఉండదు, కానీ వాడు నిద్రపోతాడు. నిద్రలో ఏం జరుగుతోంది అనే ఎవిడెన్షియల్ ప్రూఫ్ వాడికి ఉండదు, కానీ వాడు నిద్రపోతాడు. వాడికి నిద్రపోవడానికి హక్కు లేదు, ఎందుకంటే తెలియని పని చెయ్యను అన్నాడు కాబట్టి. వాడి నిద్రలో వాడికి ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఈ బుద్ధి గొప్పదా ప్రకృతి గొప్పదా అంటే, నీకు దాహం వేసిందమ్మా, దాహం వేసింది అని నీ బుద్ధి చెప్పింది, కానీ నీ బుద్ధికి ఎలా తెలిసింది దాహం వేసిందని? చెప్పగలవా? ఎలా తెలిసింది అంటే, నీ శరీరము లోపల సంచరిస్తున్నటువంటి ప్రకృతి అది మొత్తము తీసుకొని ఇప్పుడు నాకు వాటర్ కావాలి అని ప్రకృతి గ్రహించి ఈ బాడీ బ్రెయిన్ని డిమాండ్ చేస్తోంది. శరీరం లోపల ఉన్న ప్రకృతి బ్రెయిన్ని డిమాండ్ చేస్తోంది. అప్పుడు బుద్ధి ఎప్పుడు గ్రహిస్తోంది? ప్రకృతి చెప్తే గ్రహిస్తోంది. ఆకలేస్తోంది, నాకు ఆకలేస్తోంది అనే విషయం ఎప్పుడు బుద్ధికి తెలిసింది? ఈ శరీరం లోపల తిరిగేటటువంటి అనేక కోటి జీవరాశులుగా, సెల్స్గా, కణాలుగా ఉన్నటువంటి ఈ శరీరము, ఈ సెల్స్ అన్నిటికీ మాకు ఫుడ్ కావాలి అనే భావన వచ్చినప్పుడు అవన్నీ ఏకీకృతమైన సందేశాన్ని బుద్ధికి పంపిస్తాయి. ఈ బుద్ధికి పంపించడం ద్వారా ఈ బుద్ధి నేను అని ఫీల్ అవుతున్న నా కాన్షియస్కి, ఇదిగో ఇప్పుడు నాకు ఆహారం కావాలి, ఇప్పుడు దాహం వేస్తోంది, నీళ్లు కావాలి అనే విషయం తెలియపరుస్తోంది. ఈ బుద్ధి దేనివల్ల పనిచేస్తోంది? ప్రకృతి వల్ల కదా. అంటే మన మైండ్ అనేది చాలా చిన్నది, మన మైండ్కి కూడా నాలెడ్జ్ ఇస్తోంది మన లోపల ఉన్నటువంటి ప్రకృతి. నేను అంటే ఈ శరీరం కాదు, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఈ శరీరంలో ఉన్నాయి. ప్రతి సెల్ ఆహారం తీసుకుంటుంది. మీరు కనుక సిసిఎంబి ల్యాబ్లోకి వెళ్ళి అయ్యా మాకు ఈ జీనోమ్ ల్యాబ్లోనో ఈ ప్రోటియోమిక్స్ ఇక్కడ మాకేదో కావాలి అని మీరు కూర్చున్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి టెస్ట్లలో ఆ సెల్ని తీసుకొచ్చి ఆ ప్రతి సెల్కి ఫుడ్ని ఏర్పాటు చేస్తారమ్మా. అక్కడ అది తీసుకుంటారు ఆ లివింగ్ సెల్కి. సో దీని అర్థం ఏమిటి? అనేకమైనటువంటి సెల్స్ కాంబినేషనే ఈ బాడీ. ఈ సెల్స్ అన్నీ వాటికి ఏం కావాలి, ఎప్పుడు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎప్పుడు ఎక్స్క్రీట్ చేయాలి, ఎప్పుడు ఇంటేక్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నిర్ణయిస్తోంది ఏది? ప్రకృతి. నిర్ణయిస్తుంటే నిర్ణయించిన ప్రకృతి యొక్క అవసరాన్ని గుర్తించేటటువంటిది బుద్ధి. ఇప్పుడు ఏది గొప్పది? ప్రకృతి గొప్పదా బుద్ధి గొప్పదా? నీ బుద్ధికి చావు ఉంది, కానీ ఆ ప్రకృతి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది, కానీ మృత్యువు లేదు.